వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ ముందుగా నేను ఒక వీడియో చూపిస్తా చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందాం लेकिन बेंगलुरु में जो भारतीय जनता पार्टी आरोप लगा रही है कि कांग्रेस पार्टी की रैली या कार्यक्रम की वजह से तमाम छात्र जो हैं वो रोने लगे, समय से अपने एग्जाम सेंटर पर नहीं पहुंच पाए। सरकार किसकी है? सरकार किसकी? नीट एग्जाम कौन ले रहा है? केंद्र सरकार ले कांग्रेस की रैली या कार्यक्रम। अरे यार सरकार किसकी है? आप लोग क्यों दूसरों को टारगेट? सरकार किसकी मुझे बताइए। सरकार तो वहाँ कांग्रेस की है। एक सेकंड, आपने प्रधानमंत्री के लिए कह दिया कि वो एयरपोर्ट पे रह जाएंगे तो बच्चों का भविष्य शायद सही हो जाए, एयरपोर्ट पे रुक जाए, तमाम बातें अपने प्रधानमंत्री के लिए लगाए। लेकिन बेंगलुरु में जो भारतीय जनता पार्टी आरोप लगा रही है कि कांग्रेस पार्टी की रैली या कार्यक्रम की वजह से तमाम छात्र जो हैं वो रोने लगे, समय से अपने एग्जाम सेंटर पर नहीं पहुंच पाए। सरकार किसकी है? सरकार किसकी? नीट एग्जाम कौन ले रहा है? केंद्र सरकार ले कांग्रेस की रैली या कार्यक्रम। अरे यार सरकार किसकी है? आप लोग क्यों दूसरों को टारगेट? सरकार किसकी मुझे बताइए। सरकार तो वहाँ कांग्रेस की है। एक सेकंड, आपने प्रधानमंत्री के लिए कह दिया कि वो एयरपोर्ट पर रह जाएंगे तो बच्चों का भविष्य। कांग्रेस पार्टी पर बोलने से क्यों बच रहा है? जो सिस्टम में सवाल उससे होगा। कल को अगर कांग्रेस सरकार होगी इस देश सरकार तो वहाँ कांग्रेस की है। एक सेकंड, केंद्र नीट की एग्जाम कौन ले रहा है सर? नीट की एग्जाम कौन ले रहा है? हो गया अभी बार नहीं बोलेंगे, बाकी लोगों से नहीं बोलेंगे, कांग्रेस में नहीं बोलना है यार भाई। सर जिस दिन कांग्रेस की केंद्र में सरकार होगी उस दिन कांग्रेस के खिलाफ बोलूंगा ना। तो बोल दीजिए कि गलत हुआ, नहीं करना चाहिए था कार्यक्रम। गलत ये हुआ है कि पेपर लीक हुआ है, वो गलत लगाए। लेकिन बेंगलुरु చూసిండ్రు కదా ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అర్థమైంది? కాక్రోచ్ జనతా పార్టీ స్పాన్సర్స్ ఎవరో మీ అందరికీ ఈ పాటికి అర్థమై ఉండాలి. బెంగళూరులో కాంగ్రెస్ ర్యాలీ వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయి విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోయారు. దీని మీద మీ స్పందన ఏంటి అని అడిగితే, ఏదైతే నీటి విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్నారో కాక్రోచ్ జనతా పార్టీ, అందులో సభ్యుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ ప్రభుత్వం ఎవరిది అంటే కాంగ్రెస్ ఆ ర్యాలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ర్యాలీ అనగానే కాదు ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. అంటే కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి కాక్రోచ్ జనతా పార్టీ ప్రకారం ఎక్కడైనా ఎగ్జామ్స్ పెట్టాలి అనుకుంటే, సార్ మీ రాష్ట్రంలో ఏమన్నా ర్యాలీలు ఉన్నాయా, నిరసనలు ఉన్నాయా, మీరు చెప్తే ర్యాలీలు నిరసనలు లేని రోజు మేము ఎగ్జామ్ పెట్టుకుంటామని అడుగుద్దా? దిమాకుందా అసలు కొంచెమైనా? ప్రధాని మోదీ గారి లాంటి వాళ్ళే ఎలాంటి సెక్యూరిటీని ఆలోచించకుండా 45 నిమిషాల పాటు ఎయిర్పోర్ట్ లో ఆగిపోయారు విద్యార్థుల భవిష్యత్తు కోసం. ఈ ప్రశ్నను విలేకరు అడుగుతుంటే దాన్ని చెప్పకుండా ఆన్సర్ డైవర్ట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ, కాంగ్రెస్ ర్యాలీ వల్ల ఎగ్జామ్ కి పిల్లలు లేట్ అవ్వడం కూడా సెంట్రల్ లో ఉన్న బీజేపీ తప్పే అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే దీని వెనుక స్పాన్సర్ ఎవరు అనేది ఇంకా అర్థం కావట్లేదా? చాలా క్లియర్ కట్ కదా. నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయి. అది ఎందుకు జరిగాయి, దేనివల్ల అని వాళ్ళు తెలుసుకొని టెలిగ్రామ్ ని బ్యాన్ చేశారు ఎగ్జామ్స్ అయిపోయేదాకా. అలాగే కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఎగ్జామ్ రోజున విద్యార్థులు సరైన టైంకి ఎగ్జామ్ సెంటర్స్ కి చేరుకొని ఎగ్జామ్ రాసేలాగా వసతులు కల్పించాల్సింది పోయి, బెంగళూరులో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పరీక్ష టైంకి ర్యాలీలు చేస్తుందా? పిల్లలకు ఎగ్జామ్ ఆలస్యం అయ్యేలాగా. ఇలాంటి పార్టీని, ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించడం వదిలేసి దీన్ని కూడా కేంద్రం తప్పు అన్నట్టు మాట్లాడుతుందా కాక్రోచ్ జనతా పార్టీ సభ్యుడు? ఇదంతా చూసినాక తెలవట్లేదా? గురిగింజట దాని కింద నలుపు చూసుకోకుండా పైన ఎరుపు చూసుకొని మురిసిపోద్దట. గట్టుంది ఇలా చరిత్ర. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.